పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి 5 రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదన్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు ఎందుకని ప్రశ్నించారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగిరి కాదన్నారు. నన్ను జిల్లా బహిష్కరణ చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటానని, జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటానన్నారు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి వెళ్ళడం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే షూటీలు ఏదైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, షూటీలు సమర్పించేందుకు 5 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే నేరుగా తాడిపత్రికి వెళ్లారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఒకసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. తిరిగి అనంతపురం దాకా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకొచ్చిన వాతావరణం కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పెద్దారెడ్డి గారు మన ముందున్నారు. పెద్దారెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా బెయిల్ మంజూరైన తర్వాత వెంటనే షూటీలు సమర్పించాలి కదా, ఎందుకోసమని ఈ కాంట్రడిక్షన్ అంతా ఏర్పడింది? తాడిపత్రి అల్లర్ల కేసులో 4 క్రైమ్ నెంబర్లో నాకు హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి సూచనలు ఇచ్చేదానికోసం నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను ఒక 10 సార్లు ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా కొద్ది రోజులు ఉండండి, మేము సూచనలు తీసుకుంటామని చెప్పారు. లాస్ట్కు నేను రిక్వెస్ట్ చేశాను, ఎస్పీ ఆఫీస్కి వచ్చి నేను అక్కడైనా కానీ తీసుకుంటా అని చెప్పి. వాళ్ళు దాన్ని బేఖాతరు చేశారు. ఈ స్కూట్నీలు ఇచ్చినప్పటి నుండి నేను తాడిపత్రి కాన్సెన్స్లో పోకోకుండా 15 రోజుల వరకు బయట ప్రాంతంలో ఉండాలనేది దాంట్లో హైకోర్టు ఆర్డర్లో ఉంది. దానివల్ల నేను స్కూట్నీలు ఇచ్చే ఆ 15 రోజులు నేను బయట ఉంటే కలిసి వస్తుందనే ఒక ఆలోచన, ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, దీన్ని పోకోకుండా నిలబెట్టగలిగితే, ఎన్ని రోజులు నిలబెట్టగలిగితే అన్ని రోజులు బయట ఉంటాడు అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. దాంతోనే నన్ను అనంతపురంలో నా ఇంట్లో పెట్టి బయటకు పోనీకోకుండా కింద కూడా సెక్యూరిటీ పెట్టి బంధించడం జరిగింది. ఇదే కేసులో 11 మందికి బెయిల్ వచ్చింది నాతో సహా. అందరూ కూడా దాంట్లో స్కూట్నీలు కూడా ఈకోకుండా మొత్తం తాడిపత్రిలోనే ఉండి స్టేషన్ల ముందర టీ దాక్కుంటా, బజార్లలో మోటార్ సైకిళ్ళల్లో తిరుక్కుంటా మేము అధికారంలో ఉండాము, మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడడం కూడా జరుగుతుంది. నిన్న కూడా మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పదే చెప్పారు, నేను స్కూట్నీలను అరెస్ట్ చేస్తానని చేసుకోండి అని. పోలీస్ వ్యవస్థ పైన ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. నిర్భయంగా చెప్తాడు, నేను ఎక్స్ఎమ్మెల్యేను పంచలూడికి కొడతా అని. అయ్యా ప్రభాకర్, నువ్వు పంచలూడికి కొడతా అంటేనో కొట్టించుకోనికేమో మేమేమో అమాయకులం కాదు. కొడితే దాన్ని అడ్డుకోవడానికి మాకు దేవుడు ఇచ్చినాడు ఆ శక్తి. నువ్వు కొట్టినప్పుడు నేను ఆలోచన చేస్తా. నీకు కూడా కుటుంబం ఉంది, నాకున్నట్లే నీకు కుటుంబం ఉంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని నువ్వు కొట్టనీకైనా కొట్టు, చంపనీకైనా చంపు, నువ్వు సర్వస్వం కోల్పోయేదానికి సిద్ధంగా ఉంటావు కూడా. ఏంటికంటే ఇంత దూరం వచ్చినాక నేను మాట్లాడకపోతే నాకు విశ్వసనీయత దెబ్బతింటుంది. నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడకపోతే, నువ్వు కొడితే తిరిగి కొడతా అనేది కూడా నువ్వు గమనించు. తాడిపత్రిలోకి రానివ్వనని ఛాలెంజ్ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. అంటే ఎందుకోసమని ఇంత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు? మిమ్మల్ని, మీ కొడుకుల్ని కూడా జిల్లా బహిష్కరణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాడెవడు జిల్లా బహిష్కరణ చేయడానికి? వాడేమన్నా నా ఇంట్లో పాలేరా? వాడు మానుకుంటే నా వ్యవసాయం అంతా కుంటుపడినకి, వాడు మానుకుంటే నాకు డ్రైవర్ లేకుండా పోతాడనేకి. వాడు నా మాదిరే మాజీ శాసనసభ్యుడు, ఆడ నా మాదిరే బయట నుండి వచ్చి చేరినోడు, స్థానికుడు కూడా కాదు. నన్ను వాడు బహిష్కరించేది వాడేవుడు? మేమే, నాకు 87,000 ఓట్లు వేసినారు. ఆ ప్రజలంతా వాడిని తిరస్కరించినారు. నువ్వు మా వాణివే కాదు, మా వింద నీకు ఎలాంటి హక్కులు లేవని తిరస్కరించినారు. అట్లాంటి వాడు నా వెనకల 87,000 మంది ఓటర్లు నా వెనకలు ఉన్నారు. అందువల్ల ఇట్లాంటి వాళ్ళు నన్ను బహిష్కరించేది చేసేదేం లేదు. ఎప్పటికైనా కానీ నేను తాడిపత్రికి పోయే తీరుతా. అక్కడి నుండి పోతే నేను ఊపిరి లేకుండా పోవాల్సిందే తప్ప, తుదిశ్వాస లేకుండా పోయేది తప్ప, అంతకుమించి నేను పోయే ప్రసక్తి లేదు. దయచేసి నువ్వు ఆలోచనలు మార్చుకో. గతంలో ఏ విధంగా ఉన్నదో తాడిపత్రి ప్రాంతం ఆ విధంగా ఉండేదానికి ప్రయత్నం చేయి. నువ్వు చేయకపోతే దాని ఆలోచనలు సడలి ఆలోచనలు కూడా మారుతాయి. తాడిపత్రి ప్రజలకు మీరు ఏ విధంగా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు?
తాడిపత్రిలో ఏ అనుచరులకు కానీ తాడిపత్రి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏం వచ్చినా కూడా వాళ్ళకు నేను అండగా ఉంటా అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మాకు మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉండేంత వరకు తాడిపత్రి వదిలే ప్రసక్తి లేదు. తాడిపత్రిలో ఉండే ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే దానికి ఆహర్నిశలు కృషి చేస్తాం. మొత్తం మీద తాడిపత్రి నియోజకవర్గాన్ని వదిలేదు, ఖచ్చితంగా అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానని చాలా స్పష్టంగా పెద్దారెడ్డి గారు పేర్కొంటున్నారు. జేసీ ఒత్తిడితోనే పోలీసులు వ్యవహరిస్తుండడం చాలా బాధాకరమని చెప్పి చాలా స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.